దేశముదురు సినిమాలో మొట్టమొదటిసారిగా సిక్స్ ప్యాక్ లో కనిపించిన అల్లు అర్జున్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. ఇప్పటికీ బాడీ విషయంలో తెలుగులో ప్రభాస్ కంటే కూడా జనాలు ఆసక్తిగా చూసే హీరో అల్లు అర్జున్ అనే చెప్పాలి. గంగోత్రి సినిమాలో సింపుల్ గా బచ్చాలాగా ఉండే కుర్రాడు ఆర్యాలో సూపర్ ఎనర్జీతో చిత్తకొట్టేసి మెప్పించాడు. అలాంటి హీరోని ఎలా చూపించాలి అని థింక్ చేసిన పూరి జగన్నాథ్ దేశముదురులో సిక్స్ ప్యాక్ చేయించి కొత్తగా ట్రై చేశాడు. బన్నీతో ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ తో ఒక ఫైట్ కూడా పెట్టి క్లైమాక్స్ లో ఫ్యాన్స్ కి హుషారు తెప్పించారు. మొన్న వచ్చిన సరైనోడు సినిమాలో కూడా ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు బన్నీ. ప్రతి ఫ్రేమ్ లో ఫిజిక్ ని ఎక్స్పోజ్ చేస్తూ కనిపించిన అల్లు అర్జున్ తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచిస్తూ ఉన్నాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ తో కొత్త సినిమా చేయబోతుండగా తన టర్న్ ఆఫ్ బాధ్యత హరీష్ శంకర్ కి వదిలేశాడు. హరీష్ ఇప్పుడు ఆలోచించి ధూమ్ 2లో హృతిక్ రోషన్ మాదిరిగా 8 ప్యాక్ బాడీ చేస్తే బాగుంటుందని చెబుతున్నాడట. కానీ దానికి చాలా టైం పడుతుంది. ఇప్పటికే సరైనోడు సినిమా థియేటర్లలోంచి వెళ్లిపోయింది కూడా, కానీ ఇంకా కొత్త సినిమా మొదలు కాలేదు. ఈ ప్యాక్ మన వాళ్ళు ఎప్పుడు చూడని ప్యాక్ అని చెప్పొచ్చు. నార్త్ లో కూడా ఎక్కువ మంది హీరోలు ఇది అసలు ట్రై చేయలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్లు అడపాదడపా ఈ ప్యాక్లు చూపించారు గానీ 8 ప్యాక్ జోలికి వెళ్లే సాహసం ఎవరూ చేయనేలేదు. సో బన్నీతో ఈ లుక్ తెప్పించాలి అనేది హరీష్ ప్లాన్. టైగర్ వెజ్ తింటే ఎటకారంగా చూశారు, నాన్ వెజ్ లో దిగిందిరా. ఇక నరకమేరా ఒక్కొక్కడికి. సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత జంపా, ఇదేం కాన్సెప్ట్ సార్? బాబు బంగారం కాన్సెప్ట్.